స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ నాయకులు లేరన్నారు టీ కాంగ్రెస్ నేత మల్లు రవి. మల్లికార్జున ఖార్గే కూడా అదే విషయాన్ని పార్లమెంట్లో లేవనెత్తారని గుర్తు చేశారు. ఈ చేదు నిజాన్ని మాట్లాడితే బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మల్లు రవి తెలిపారు. గాంధీ భవన్ వేదికగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ మల్లు రవిపై విమర్శలు గుప్పించారు. ఖార్గే రబ్బర్ స్టాంపు అంటూ బీజేపీ చేసిన విమర్శలను పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. ఆ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క మనిషికి ఒక్క ఓటు ఒకే విలువ. మీరు బీజేపీ అధ్యక్షుడిని మోడీ గారు అమిత్ షా గారు నామినేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు రెండోసారి కూడా నామినేట్ చేస్తానని పేపర్లో వచ్చింది. ఎన్నికలు మీరు పెట్టలేదు. అంతర్గతంగా పార్టీలో ఏ రకమైన ప్రజాస్వామ్యం లేదు మీ దగ్గర. మా అధ్యక్షుడు పెద్ద మెజార్టీతో గెలిచి మాకింత ముందు అత్యంత ఎక్కువ కాలం అధ్యక్షురాలుగా పనిచేసిన సోనియా గాంధీ గారి అనుభవాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అదే రాహుల్ గాంధీ గారితో కలిసి వారి యొక్క ఎక్స్-ఏఐసిసి ప్రెసిడెంట్ వారి అనుభవాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు క్షమాపణ చెప్పాలంటున్నారు బీజేపీ వాళ్ళు?